పేదవాడికి పట్టెడన్నం పెట్టే బృహత్తర కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం నాంది పలికింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ₹5 అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ నిర్వహణకు అభయం స్వచ్ఛంద సేవా సంస్థ ₹1,00,000 విరాళ చెక్కును ఎమ్మెల్యే కావ్యకు అందించారు. నిరుపేదలతో కలిసి అల్పాహారం స్వీకరించడం అదృష్టంగా భావిస్తానంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. అక్కసు పేదవాడి అన్నంపై ఉక్కుపాదం మోపినటువంటి గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే ఏదైతే నిరుపేదలకు అన్నా క్యాంటీన్ రూపంలో ₹5కే అన్నం పెట్టేటటువంటి బృహత్తమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. అలాగే సామాన్యులతో కలిసి ఆయన టిఫిన్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. సార్, ఈరోజు ఎలా అనిపిస్తుంది? ఈరోజు మీరు సామాన్యులతో కలిసి ఈరోజు అల్పాహారాన్ని స్వీకరించారు, అది ఎలా అనిపించింది సార్? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం. పేదవాడు పట్టెడు అన్నం తినాలి, ఆకలితో అలమటించకూడదు, ఆకలితో మనిషి మరణించకూడదు. ఈ భారతదేశం అన్నదాతల భూమి. ఈ అన్నదాతలు పండించేటటువంటి పంట ప్రతి పేదవాడికి చెందాలి, పట్టెడు అన్నంగా మారాలి అని పెట్టినటువంటి పథకం ఈ అన్నా క్యాంటీన్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో దాదాపు చాలా సెంటర్స్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దుర్మార్గంగా 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని మూసివేయటం జరిగింది. పేదవాడు పట్టెడు అన్నం తినే పథకానికి కూడా తూట్లు పొడిచినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆకలిని కూడా తీర్చలేనటువంటి ప్రభుత్వంగా మిగిలిపోయింది. రాష్ట్రంలో తెలుగుదేశం మళ్ళా ముఖ్యమంత్రిగా అయిన వెంటనే తొలి సంతకంలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ధర్మిల ఒక పవిత్రమైన రోజు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, పేదవాడికి కూడా స్వతంత్రాన్ని కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టేటువంటి పథకానికి నాంది పలికింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందులో భాగంగా ఈ రోజున కావలిలోని నిన్నటి రోజున 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున పేదవాడు ఆ జెండా నీడన అన్నం తినే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. సార్, ఈరోజు కావలి పట్టణం పాపులేషన్ కూడా చాలా పెద్ద పాపులేషను. ఈరోజు ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఉండడం అనేది ఓకే, కానీ పెరుగుతున్నటువంటి జనాభా ఏదైతే కార్మికులు, కర్షకులు ఉండేటువంటి ఈ ప్రాంతానికి మరొక అన్నా క్యాంటీన్ కూడా ఆవశ్యకత ఉన్నట్టు పరిస్థితి ఉంది. దీనిపై మీరు ఎలా స్పందించబోతున్నారు? ముఖ్యంగా ఈ అన్నా క్యాంటీన్లో గతంలో 500 మందికి అవకాశాలు కల్పించడం జరిగేది. దీన్ని 700కి మేము ఇక్కడ పెంచడం జరిగింది. భవిష్యత్తులో ఒంగోలు బస్టాండు, వెంకటేశ్వర థియేటర్ దగ్గర కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము అన్ని విధాలు దాన్ని ఆలోచిస్తున్నాం. అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు కూడా పరిశీలనలో ఉంది. మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ వారు కూడా తొందరలోనే అక్కడ కూడా స్థలం పరిశీలించిన తర్వాత అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి వారితో డిస్కస్ చేసి తప్పకుండా 2వ అన్నా క్యాంటీన్ కూడా కావలికి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఏదైతే ఈరోజు మీరు అల్పాహారం స్వీకరించారో దాంట్లో నాణ్యత ప్రమాణాలు కూడా మీరు పరిశీలించిన పరిస్థితి పదే కూడా, అంటే ఏదైతే ఈ నాణ్యత ప్రమాణాల పట్ల మీ పర్యవేక్షణ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా అక్షయ సేవా సంస్థ ఈ రోజున ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నా క్యాంటీన్ల ఆహారాన్ని తయారు చేసే సంస్థ. హైజెనిక్గా ఉంది, ఎటువంటి ఎసిడిటీ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా మంచి హైజెనిక్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వంట ఉండటం కూడా జరుగుతుంది. పేదవారందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఏదైతే కావలి పట్టణ అవసరాల నిమిత్తం ఖచ్చితంగా కూడా మరొక క్యాంటీన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతాం. ఏదైతే అక్షయ పాత్ర ద్వారా వండుతున్నటువంటి భోజనం పట్ల కానీ అల్పాహారం పట్ల కూడా మా పర్యవేక్షణ కూడా కొనసాగుతుందంటూ కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.